తీసుకోడు. ఏటీఎం దగ్గరలో ఉంది, ఏటీఎం లో డ్రా చేసి ఇచ్చేయి మాకు క్యాష్, మేము ఆన్లైన్ తీసుకోమని చెప్తారు. అన్ని వాళ్ళ బిజినెస్ లో మోసము. మీరు చూడండి, బేగం బజార్ పోండి, ప్రతి షాపు చార్మినార్ ఇప్పుడు చుట్టూ ఆ కూడా క్యాష్ వాళ్ళే అయినా ఉన్నారు క్యాష్ కదండి. అయినా మళ్ళీ వాళ్ళు డిపాజిట్ చేయాల్సిందే కదా, క్యాష్ అయినా బ్యాంకులో వేయాలని డిపాజిట్ చేయాల్సిందే కదా, అది ఇక్కడ తప్పిపోతా దారి వీళ్ళ వెళ్ళడం అవాల లేదు కదా. రూపంలో ఈ డబ్బులను తీసుకుపోయి అక్కడ బ్లాక్ మనీ ఇచ్చి కొనుక్కొని వస్తారండి. వైట్ మనీ ఇవ్వరు. వైట్ ఓకే. మనీ ట్రాన్సాక్షన్ 10% ఉంటది. రిసీట్ ఎందుకు ఇయ్యారు? రిసీట్ ఎందుకు ఇయ్యారు? ఏదో కాగితం మీద హిందీలో రాసిస్తారు. వాళ్ళు ఉత్త కాగితం మీద మనకు బిల్ రాసిస్తారండి. ఇంకోటి, వీళ్ళు ఎట్లా ఉంటదంటే, వీడు క్యాలిక్యులేషన్ కూడా తప్పేస్తాడు, ఎగస్ట్రా వేస్తాడు వీడు. వీని భాష మనకు అర్థం కాదు, వీని లెక్కలు మనకు అర్థం కాదు. ఎక్కడ చూసినా మార్బడీస్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించారు, గల్లీ గల్లీకి వాళ్ళే అయిపోయారు. జనరల్ గా నేను కూడా ఒకటి 2 సార్లు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఒక గిఫ్ట్ స్టోర్కి పోయాను అనుకోండి, ఓ 1100 గిఫ్ట్ దానిపైన రాసి ఉంటుంది. ప్రతి దానిపైన దాని వెనకాల వాళ్ళు మార్కర్ బట్టి రాసుకుంటారు 1100. విన్నట్టుగా ఎంఆర్పీలు ఏముంటాయి కానీ రాసుకుంటారు. సో అది 1100 ఉన్నది 800కి వస్తుంటారు, మార్జిన్ 400. 1100 రాసిన 800కి ఎట్లా వస్తుందంటే వాళ్ళు చెప్పారు మళ్ళీ. సో ఇటువంటి తేడాలు ఏముంటాయంటే, మీరు ఆల్రెడీ వ్యాపారాలు చేసినా అని చెప్తున్నారు కాబట్టి ఇంత వ్యత్యాసం ఎట్లుంటుంది? నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఏం చేశారంటే, ఒక వస్తువును కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువు మీద ఎంఆర్పి, అన్లిమిటెడ్ ఎంఆర్పి ఉంటది. వాస్తవ కాస్ట్ 1000 రూపాయలు ఉంటే 4000 అని ఉంటది. నీకు డిస్కౌంట్ ఇస్తున్నా ఒక 2000 ఓకే అని చెప్పి వాడు మోసగించి అమ్ముతుండండి. అన్లిమిటెడ్ ఎంఆర్పి ఎట్లా ఉంటదండి ఒక ఐటమ్ మీద? ఉండకూడదు కదా. ఓకే. సో వాస్తవిక ధర కంటే ఓ 10 రూపాయలు ఎక్కువ రాసి మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి వాస్తవిక ధరకు అమ్ముతారు, అంతేనా? వాళ్ళ స్ట్రాటజీ ఇదేనా సార్? వాళ్ళ మొత్తం డూప్లికేట్ కాదు సార్, వాళ్ళ బిజినెస్ మొత్తం డూబు. సో మీరు కేవలం అంటే ఇక్కడ ప్రవీణ్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, మీలాంటి ఆల్రెడీ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో తెలంగాణ వాళ్ళైనా నేను ఒకరిని కంప్లీట్గా వన్ సైడ్గా మాట్లాడడం లేదు. సో ఎవరైనా కూడా ఎంఆర్పి లేకుండా, ప్రభుత్వం ట్యాక్స్ చెల్లించకుండా సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ అమ్మితే డెఫినెట్గా వారంతా శిక్షార్హులే. సో మీలాంటి వాళ్ళు ఆల్రెడీ నేను మోసపోయాను, నేను వ్యాపారం చేసే అనుభవంతో చెప్తున్నారు కాబట్టి, మీలాంటి అనుభవస్తులు కంప్లైంట్ చేయండి. ట్యాక్స్ కలెక్టర్స్ కంప్లైంట్ చేయొచ్చు, మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఆ జిఎస్టీ ఆఫీసర్ కో, ఆ విజిలెన్స్ ఆఫీసర్ కో 10 రూపాయలు వస్తాయి, కానీ అక్కడ చర్యలు తీసుకొని వాళ్ళ మీద అధికారం మీద ఆరోపణలు చేస్తారు, మార్వాడి మీద ఆరోపణలు చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పుడు పని చేస్తారంటే మరి మనం న్యాయం చేసే వాళ్ళు ఆరోపణ చేయటం లేదు. నేను ప్రూవ్ చేస్తా. నాతోటి జిఎస్టీ ఆఫీసర్ ని రమ్మనండి, నాతోటి విజిలెన్స్ ఆఫీసర్ ని రమ్మండి, నాతోటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ని రమ్మండి. నేను ప్రూవ్ చేయకపోతే అడగండి. త్రూ బజార్ తీసుకుపోయి 2+2 డూప్లికేట్ మాల్ చూపిస్తాను. బేగం బజార్ ఒకసారి వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం, మీరు చేసిన ఆరోపణ దగ్గర కూడా వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ గారు అని చెప్పి వరంగల్ నుంచి కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతా నేను. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇది మార్వాడి గో బ్యాక్ అని ఎవరు అనలేదు. నాకు తెలిసిన, నేను న్యూస్ లో చూసిన దాని ప్రకారం మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద సబ్జెక్ట్ ఓకేనా. ఇది కాదు సార్, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కే జ్యువెలరీ దగ్గర బండి పార్కింగ్ దగ్గర నుంచి ఏదో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఓకే రైట్. అక్కడ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఏం న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో భగవంతుని కెరక. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత ప్రొటెక్షన్ లేదు. ఒకటి నా పాయింట్స్ ఉన్నాయి సార్, ఒక 15-20 పాయింట్స్ ఉన్నాయి సార్, మీరు వాటిని క్లారిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు, కానీ ఒకటే ఉదాహరణ చెప్తున్నాను, నా అన్ని మీరు రెక్టిఫికేషన్ చేయండి. నాదే ఒక ఇల్లు ఉన్నది, నాకే ఒక కాంప్లెక్స్ ఉన్నది, నేను షాప్ పెట్టుకున్నా, ఇంకొనికి నాకు సంబంధించిన షాప్ ఇవ్వను. ఒకవేళ ఇస్తా అంటే నేను ఇవ్వను. ఒకటి. రెండు, ఒకవేళ వేరేటువంటి షాప్ పెట్టుకున్నా కూడా వాళ్ళని ఏమని చెప్తా, మీరు మర్యాద పూర్వకంగా పద్ధతిగా ఉండి, పద్ధతిగా టైం టు టైం రెంట్ ఇచ్చేసి, ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, ఎలాంటి అఫెన్సెస్ లేకుండా దందా చేసుకోండి అనే విధంగా మనం మాటిస్తాం. ఒకవేళ వాళ్ళు తిరగబడితే వాళ్ళని వెకెట్ చేస్తాం. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, మీకు ఇప్పటి వరకు దళిత ప్రొటెక్షన్ ఒకటి చెప్పినా, ఇది ఒకటి చెప్పినా. రెండోది, మూడోది, వీళ్ళకు జిఎస్టీ లేదు. ఏ ఒక్కడికి కూడా మీరు నాకు తెలిసి రాణిగంజ్, బేగం బజార్, కోటి, ట్రూప్ బజార్, జగదీష్ మార్కెట్, సికింద్రాబాద్, ఇంకెన్ని ఉస్మాన్ గంజ్, కిషన్ గంజ్, ఇంకా నాకు హైదరాబాద్ లో తెలిసిన అన్ని నేను చెప్తున్నా. తెలంగాణలో ఏ ఒక్క మార్వాడి కోమటోళ్ళు కానీ వేరే అదర్ క్యాస్ట్లు కానీ భయపడుకుంటా జిఎస్టీ బిల్ ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర చూడండి సార్, మొత్తం జీరో, కొత్త చిట్టి. కొన్ని సందర్భాల్లో చిట్టీలు కూడా ఉండవు. వీళ్ళు కోట్లకు ఎందుకు ఎదిగిండ్రు, మరి స్థానికంగా ఉన్నోడు ఎందుకు ఎదగలేకపోయిండు? తర్వాత వీళ్ళ టోటల్ బిజినెస్ జీరోనే సార్, టోటల్ జీరో.
మోనా మార్కెట్ లో వాళ్ళ జులుం ఏంది సార్? ఏంది సార్ వాళ్ళ జులుం ఏంది చెప్పండి? ఎందుకంత బలుపు? ఎందుకు? నేను ఉదాహరణ చెప్తా సార్. నేను లైవ్ టీవీకి వస్తా, నేను మాట్లాడతా, మీరు పృథ్వీరాజ్ను ఎవరు ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు, ఏమేం జరిగింది, మేమంతా స్క్రోల్ చూస్తా ఉన్నాం, మాకు కూడా తెలుసు. ఇవాళ ఏం వట్టిగా లేదు సార్. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఎన్నో ఉన్నాయి సార్ యాప్లు. ప్రతి ఒక్కరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా వాళ్ళకు జిఎస్టీ అనేది ఉండదు, ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయరు, వాళ్ళ దందా మొత్తం. అటువంటి వాళ్ళపైన మీరు కూడా ఆల్రెడీ వ్యాపారం చేస్తాను, నాకు కాంప్లెక్స్ ఉందని రకంగా చెప్తున్నారు కాబట్టి యూ ప్లీజ్ కంప్లైంట్, జిఎస్టీ అధికారులకు కంప్లైంట్ చేయండి. మేము చేస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర వచ్చి వాళ్ళ జులుమేంది సార్? అక్కడ ఇదే మనం చేస్తున్న తప్పు. వాళ్ళ దగ్గర వచ్చి మన దగ్గర వచ్చి జులుమనే తప్పు. ఒకటి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు అని మీరే అంటున్నారు కాబట్టి నిజాయితీగా చేస్తే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు తప్పుడు దారిలో పోతున్నారంటే ఆ తప్పుడు దారిని సెట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దొంగల వేరే వీళ్ళు చేయబట్టి ఇతర కులాలు కూడా సంకనాగిపోయినాయి. ఇప్పుడు చెప్తున్నా నేను, ఏ ఒక్క కులపోడు బాగుపడలే వీళ్ళు వచ్చిన కాడి నుంచి వెళ్ళి. వీళ్ళకి రాజస్థాన్ అనేది ఒక రాష్ట్రం ఉన్నది కదా, మరి బతకంగా ఎవడొద్దన్నాడు? ఇక్కడికి వచ్చి బతికినప్పుడు ఎట్లుండాలి, పద్ధతి ఎట్లుండాలి, మెయింటెనెన్స్ ఎట్లుండాలి, నీ దగ్గర కోట్లు ఎట్లా వచ్చినాయి, నీ పక్క పంటి కౌంటరోడు పట్టుకొని ఉన్నాడు, నీ పక్క పంటి శాలోడు పట్టుకొని ఉన్నాడు, నీ పక్క పంటి విష్ణుకర్మోడు పట్టుకొని ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంది, వాడు ఇంకా ఎందుకు అడుక్కొని తింటాడు? నువ్వేదో జీరో బిజినెస్ సెకండ్ బిజినెస్ చేసేపటికనే కదా. నువ్వు ఇప్పుడు గలంత వద్దు సార్. వీళ్ళని ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళ బిల్డప్ లేదు సార్ మన దగ్గర. వీళ్ళ దగ్గర అందరూ సార్ వీళ్ళు దొంగలు కాదు, దొరలే. ఒకటి నేను అంటాను, మనం ఎంతనో అనుకుందాం. వీళ్ళ దాంట్లో మొత్తము మార్వాడి ఒక కమ్యూనిటీ ఎందుకు జాబ్ చేయాలి సార్? తెలంగాణకు వచ్చి బతుకుతాను కదా, తెలంగాణ చేయాలి కదా, ఎందుకు ఏనిస్తలేరు? వీళ్ళు చేసే చీటింగ్ పనులు అన్ని తెలుస్తాయని. వాళ్ళు మొత్తం డూప్లికేట్ సార్, జిఎస్టీ బిల్ ఇయ్యరు సార్. ఒకటి సార్, బట్ శ్రీనివాస్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా వాళ్ళ దాంట్లో తప్పులు జరుగుతున్న విషయం మీరు చాలా కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ కంప్లైంట్, లీగల్ వెళ్ళండి, మీరు కంప్లైంట్ చేయండి. లేదు అక్కడ కంప్లైంట్ కూడా తీసుకెళ్ళిపోతలేరు అని అంటే నేను రెడీగా ఉన్నా, ఆర్టీవీ మీ దగ్గరకు వస్తుంది, మీరు ఎక్కడ తప్పు జరుగుతుంది చెప్పండి, అక్కడికి వెళ్దాం, చూద్దాం, అధికారం నిలదీద్దాం. అక్కడ తప్పు ఎవరు చేసినా వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు షాపులు నిర్వహిస్తూ, తెలంగాణ వాళ్ళు జిఎస్టీ కట్టకపోయినా, తెలంగాణ వాళ్ళు స్థానికులు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ తప్పులు పని చేసినా కూడా వాళ్ళని కూడా నిందించాల్సిందే, వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. ఎస్ రాజ్బోడ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి, ఈ మూమెంట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనుకోవాలి? ఇది ఆగదు బ్రదర్. ఇది తెలంగాణ బచావో చట్టం తెచ్చేంత వరకు మేము ఊరుకోం. మేము కంటిన్యూస్ గా తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, చైతన్యం చేస్తాం. అట్లనే ఈ మార్వాడి వాళ్ళ దగ్గర కొనకుండా మేము నిరసన తెలుపుతాం. ఆ మార్వాడి షాపులకు వెళ్తుంటే అక్కడికి ఓకండ్రా అయ్యా, తెలంగాణ అన్నల దగ్గరికి వండి, ఎందుకంటే ఈ అన్న మనోళ్ళని యారీ చేసుకుంటాడు, మన బతుకమ్మ పండుగ జరుపుకుంటాడు, మన బోనాలు జరుపుకుంటాడు. ఈ అన్న ప్రతి రూపాయి మనకు ఖర్చు పెడతాడు, ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. ఆ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ మీకు పెన్షన్లు ఇస్తుంది, మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తుంది, ఇంకో ఫెసిలిటీ ఇస్తుంది. కాబట్టి మీకు దండం పెడతాం తెలంగాణ ప్రజలారా, తెలంగాణ వ్యాపారస్తులకు కొనుక్కోండి. ఆ రేటు ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కూడా మన తెలంగాణ వ్యాపారస్తులకి ఆర్థికంగా సహాయం చేసి అయినా లాంగ్ టర్మ్ లో వాళ్ళ యొక్క మోసాలను అరికట్టే విధంగా చట్టం తెస్తాం. టెంపరీగా మాత్రం తెలంగాణ వ్యాపారస్తులకు సహాయం చేస్తూ వాళ్ళకంటే సేమ్ రేట్కి వచ్చేటట్టుగా చేస్తాం. కానీ టెంపరీగా కష్టమైనా సరే తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోమని తెలంగాణ ప్రజలకు నేను ప్రాధాయపడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ రాజ్బోడ గారు. ప్రవీణ్ గారు మీరేం కంక్లూడ్ చేస్తారు? ఫైనల్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పోవాలి, చాలా మంది అడుగుతున్నారు. సో మీరు కూడా కంప్లైంట్ చేయండి, డెఫినెట్గా ఆర్టీవీ కూడా రెడీగా ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అక్కడ తప్పు జరిగింది అనుకుంటే డెఫినెట్గా మేము అక్కడికి వస్తాం, మనం మాట్లాడదాం. అక్కడ ప్రభుత్వ అధికారులను కూడా ఎవరైతే తప్పు చేస్తున్న వారిని శిక్షించకపోతే వారిని కూడా అడుగుదాం, మీరు ఎందుకు మీరు డ్యూటీలు చేస్తలేరా అని చెప్పి. అసలు మార్వాడి తెలంగాణ వాళ్ళతోటి కలిసిపోడండి. మార్వాడికి మానవ సంబంధాలు అనేటివి ఉండవు, వ్యాపార సంబంధం తప్ప మానవ సంబంధాలు ఉండవు. ఓ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం కూడా తెలియదు. మీరు బేగం బజారు, ఆగాపూర, త్రూబజ్ ఎవ్వరు తీసుకొని పోనవసరం లేదు. మీరు స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు. మీరు ఒక వస్తువు కొనడానికి పోయి అక్కడ వాడు ఏం చేస్తుండో దానికి ఎంఆర్పి ఉందా, క్వాలిటీ ఉందా, డూప్లికేట్ మాల, ఒరిజినల్ మాల,